నమస్తే అండి. నేను మూవీస్ మూవీస్ సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. న్యూ టాలెంటెడ్స్ ఎలా నేను ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి అని మీరు అనుకుంటుంటే మీకు ఒక మంచి అవకాశం, మళ్ళీ ఒక మంచిగా మీ లైఫ్ జర్నీకి ఒక ట్రాక్ వేసి మూవ్ చేసినట్టుగా మేము హెల్ప్ఫుల్గా మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక న్యూ ప్రొడక్షన్ హౌస్ అనేది స్టార్ట్ చేసాం. కాబట్టి ఆ న్యూ ప్రొడక్షన్ హౌస్లో ఏమేమి అవసరం ఉంటాయి, అలాగే ఆ న్యూ టాలెంటెడ్స్ని మనం ఎలా ఎంకరేజ్ చేయడం. ఓకే, మూవీస్ 24 క్రాఫ్ట్లో వచ్చే ఒక ముఖ్య ప్రతి ఒక్క టాలెంటెడ్స్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని యూజ్ చేస్తాం అన్నమాట. అక్కడ ప్రతి ఒక్కరు అవసరం. ఒక చిన్న పుట్టిన పిల్లల నుంచి 60 years ఓల్డ్ అండ్ డెత్ మూమెంట్ వరకు ఓల్డ్ పీపుల్ కూడా మనకు చాలా ఎలాంటి సీన్స్లోనే ఎలాంటి క్యారెక్టర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనిషి కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా అలాంటి సీన్స్ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళతో కూడా యూజ్ చేస్తాం. అంటే సినిమా గురించి మాట్లాడాలనుకుంటే చాలా పెద్ద లెంత్ అయిపోతుంది, చాలా పెద్దగా మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ ముఖ్య ఒక అంశం మీదనే మాట్లాడదాం. చంద్రకళ ప్రొడక్షన్ హౌస్ న్యూ ఆడిషన్స్ స్టార్ట్. ఓకే, ఎవ్రీ యాక్టర్స్ కిడ్స్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు మీకు మంచిగా లేచి యాక్టివ్గా పనిచేయాలనుకున్నవారు, లక్ష్యాన్ని చేరుకునే వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీరు ఫుల్ యాక్టివ్గా ఏదో సాధించాలని ఒక మంచి తపన ఉన్నవాడు ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. మీరు సింగర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీరు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా మ్యూజిక్ మీద బాగా పట్టు ఉందా మీకు? అసలు ఎలాంటి దాని మీద మీకు పట్టు ఉంది, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈ స్కిల్స్ ఏంటో మీరు వాట్సాప్లో మీ యొక్క టాలెంటెడ్ సింగింగ్ ఉంటే సింగింగ్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయి ఉంటే ఒక 3 to 4 seconds 5 seconds సింగ్ చేసి పంపించండి మా వాట్సాప్ నెంబర్కి. మేము ప్రతి ఒక్కటి చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దాంట్లో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకి రిపీట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎలాంటి క్యారెక్టర్కైనా మేము మా ఒక స్క్రిప్ట్లో వీరు కావాలనుకుంటే వారిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వెంటనే మీకు ఇప్పుడే రెస్పాన్స్ రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి. ఓకే, మనం అందరం కలిసి వెతుకుదాం, మనం అందరం కలిసి సాధించుకుందాం. మీరు హీరో అవ్వాలనుకున్నా, సాంగ్స్ చేయాలనుకున్నా, ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా, మీ దగ్గర ఒక మంచి కథ ఉంది, నేను డైరెక్టర్ అవుతాను. నాకు డైరెక్టర్ అవ్వాలంటే ముందు ఏమైనా కోర్స్ చేశారా, ఏమేమి చేశారనేది కూడా మీరు ఇలా మాట్లాడి వీడియోస్ పెట్టవచ్చు నాకు. తర్వాత మీ దగ్గర ఎన్ని స్క్రిప్ట్ ఉన్నాయి, మరి అడ్వాన్స్గా ఒక 10 years అడ్వాన్స్గా ఏమైనా
ప్రిపేర్గా ఉన్నారా? ఎలా మీరు చేయాలనుకుంటున్నారు? మీకేమేమి హెల్ప్ కావాలి? మనమంతా మాట్లాడుకుందాం. ఓకే. డైరెక్ట్గా మీరు నాతో కాల్ చేయొచ్చు, లైవ్తో మాట్లాడవచ్చు. అవి మాటలు ఆడియన్స్ వింటారు. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు మీ యొక్క మాట్లాడిన ఒక అంశం మీద పబ్లిక్ అవ్వాలి, నాకు ఇలా అందరికి తెలియాలి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. ఓకే. ఒకవేళ పబ్లిక్ కావద్దన్న పర్సనల్ మాట్లాడుకుందాం, ఎలా ఏంటి అంటే కూడా కాల్ చేయొచ్చు. ఓకే. నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను దానికి కూడా. మార్నింగ్ మీకు 9 to ఈవినింగ్ 6 వరకు మనం కాల్స్ మాట్లాడుకుందాం. ఫాలోయింగ్ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటాం. ఓకే. తర్వాత కెమెరాస్ ఉంటాయి, వారిని ఎక్కడ యూజ్ చేయాలి అర్థం కాకుండా, మరి ఆ కెమెరా మూవీ ట్రిక్స్ ఇవన్నీ కూడా వారు నేర్చుకొని రెడీగా ఉంటే, మరి మీరు చేసినవి ఏమైనా ఉంటే కూడా వాట్సాప్లో చిన్న బిట్స్ పెట్టినా కూడా మేము చెక్ చేసుకొని మీ వర్కింగ్ స్టైల్స్, మీ యొక్క టాలెంట్ బాగుంటే కనుక మేము పిలుస్తాం. ఓకే. అలాగే కెమెరా రెంట్ పర్పస్ ఇవ్వాలనుకున్నాం, అది కూడా మేము మీతో మాట్లాడతాం. ఓకే. అలాగే మీ దగ్గర మూవీస్ సంబంధించిన మంచి క్వాలిటీ కెమెరా ఉంటే కనుక, మూవీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏంటంటే మంచిగా షార్ట్ ఫిల్మ్ పర్పస్ కెమెరాస్, గింబల్, స్లైడర్ అండ్ ట్రాక్ అండ్ ట్రాలీ, ఇవన్నీ ఏదైనా మీకు హైలీ అడ్వాన్స్ వర్క్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్ ఉన్నా కూడా అవి మీరు రెంట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మేము రెంట్ ఇచ్చి కూడా తీసుకుంటాం. అలాగే మీకు కంటిన్యూ కెమెరా వర్క్ కావాలి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ముందుకు అన్న వారితో పని చేసుకోవచ్చు అనుకుంటే కూడా మనం చేసుకుందాం. ఓకే. అది కూడా హెల్ప్ చేసి పెడతాం. ఇంకా కెమెరా వర్క్ నేర్చుకోవాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా, లేదా డ్యాన్స్ మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, డ్యాన్సర్ అవ్వాలనుకున్నా, లేదంటే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నా, మాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. అలాగే మీరు డ్యాన్స్ నేర్చుకుని రెడీగా ఉంటే కొద్దిగా ఫాస్ట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదంటే మీ యొక్క 3 months నేర్చుకోండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. డ్యాన్స్, మ్యూజిక్ మీకు దాంట్లో ఆసక్తి ఉంటే, అలాగే యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీరు యాక్టర్ అవ్వాలనుకున్న, సాంగ్స్ చేయాలన్నా, వెబ్ సిరీస్ చేయాలన్నా, మూవీస్ చేయాలన్నా, చాలా వరకు ఎవ్రీడే ఒక మంచి స్టోరీ చూడండి. అలాగే మీరు డైలాగ్ వాళ్ళు ఎలా చెప్పారు, మనం ఎలా చెప్పొచ్చు, ఈ డైలాగ్స్ని ఒక 2-3 ఒక్క సీన్ని ఒక 2 to 3 వేరియేషన్స్లో చేసి చూడండి, మీరే కెమెరా పెట్టుకోండి. తర్వాత మీరు మంచి యాక్టర్ అవ్వాలనుకున్నా, మీ దగ్గర కసి ఉన్నా, మీరు న్యూ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్లో రండి. మీకు మాతో పాటు షూట్లో మీకు చిన్న చిన్న రోల్స్ నుంచి అలవాటు చేస్తూ మీకు హెల్ప్ చేసి పెడతాం. అలాగే మీరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే ఎవరైనా ఏ ఏజ్కి సంబంధించిన ఆ ఏజ్ వారు మదర్ రోల్, ఫాదర్ రోల్, హీరో రోల్స్, హీరోయిన్స్ రోల్స్, అలాగే కిడ్స్ రోల్స్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. కాబట్టి మనము అన్ని కేటగిరీస్లో అందరినీ యూజ్ చేస్తాం. వారు చూస్తే అబ్బా అట్రాక్టివ్గా విలన్ లెక్క ఉన్నాడు, ఇతను విలన్ రోల్ సూట్ అవుతాడని డైరెక్టర్ని ఆయనకు థింక్ ఉంటుంది, డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకుంటారు. ఈమె చూస్తే చాలా సింపతిగా మంచిగా ఒక అమ్మలక క్యారెక్టర్కి సూట్ అవుతుంది అనుకొని
ఆ క్యారెక్టర్ని సూట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక అమ్మాయిని చూస్తే హా, ఈమె హీరోయిన్ లుక్లో ఉంది, మరి ఎలా మాట్లాడుతుంది, మరి ఆమె హీరోయిన్ అవ్వగలదా, లేదా డైలాగ్స్ టాకింగ్ పవర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డైరెక్టర్ మాట్లాడి చెక్ చేసుకుంటాడు. అలాగే చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఏదంటే అది చెప్తే చేసేసేటట్టు యాక్టింగ్ చేసే కుర్రాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారు. కొంతమంది అసలు మాటలే మాట్లాడలేరు, మూగోళ్ళకనే ఉంటాడు. మరి అలాంటి వాడు కూడా ఏదైనా మూగోడు క్యారెక్టర్ ఉన్నా, మాట్లాడలేని క్యారెక్టర్ ఉన్నా అతని అదృష్టం బాగుంటుంది. ఒకవేళ మంచి మాట్లాడి దాని గురించి ఏది చెప్తే చేస్తూ అన్ని రోల్స్ చేస్తూ వెళ్ళేటోడు వారు ఉంటారు. అలాగే మీరు సాంగ్స్ ఒకవేళ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండి, మీ దగ్గర స్టూడియోస్ ఉండి, మీ దగ్గర సాంగ్స్ మ్యూజిక్ ట్రాక్స్ కావచ్చు ఏమైనా రెడీగా ఉంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ ఆ సాంగ్స్ ఏమైనా నచ్చితే కనుక మేము తీసుకొని దానికి షూట్ చేసి మా ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం. కానీ మీకు దానికి ఏదైతే ఖర్చు అయి ఉంటుందో ఆ బడ్జెట్ మీకు ఇస్తాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ యొక్క ప్లాట్ఫామ్. మేము చేసేది హిందీ, కన్నడ, తెలుగు 3 లాంగ్వేజ్ సాంగ్స్ చేస్తాం. 3 లాంగ్వేజ్ వెబ్ సిరీస్ కూడా చేస్తాం. కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు మ్యూజిక్ మాకు చేసి ఇవ్వచ్చు. మీ దగ్గర టాలెంట్ అంతగా ఉంటే ఖచ్చితంగా మేము ప్లాట్ఫామ్ మీద వర్క్ చేద్దాం అందరం. అలాగే కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే మీకు వింటే ఇది ఒక హిట్ అవుతుంది సాంగ్ అని అంచనాలు వేసే మనుషులు ఉంటారు. అది వెరీ టాలెంటెడ్స్ దగ్గరనే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఏదైతే వర్క్ మీద మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో చాలా శ్రద్ధగా మంచిగా చేయండి. ఏ పని అయినా ఎలా చేయాలి ఈ పనిని అని 1-10 సార్లు సెర్చ్ చేసి నీట్గా, పద్ధతిగా, పర్ఫెక్ట్గా చేయండి. మీ సాంగ్స్ అవుట్పుట్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి క్రియేట్ చేయాలి, ఎలా ఆడియన్స్ మనకు అట్రాక్ట్ అవుతున్నారు, ఎలాంటి సాంగ్స్ వింటున్నారు, ఎలాంటి జనూన్ ఉన్నారు, అలా అవన్నీ కూడా ఆడియన్స్ పబ్లిక్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఒక పద్ధతిగా ఒక మూవ్ అయిపోవాలి. ఎందుకంటే నాకు ఇక్కడ ఏం గుర్తొచ్చిందంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బులు లేకుండా ఉంటారు. నేను ఎలా ఇక్కడికి వెళ్ళొచ్చు అని అనుకుంటారు. కానీ మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఏదైనా రోల్కి మీరు సూట్ అవుతే కనుక మిమ్మల్ని పిలిపించి ఆడిషన్స్ చేసి తర్వాత మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఫుడ్, బెడ్, రూము మీకు కావాల్సిన డబ్బు కూడా ఇస్తాం. ఓకేనా, మీరేం భయపడాల్సిన పని లేదు యాక్టర్స్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మీ యొక్క కష్టానికి ఫలితం ఉంటుంది. మీ స్టూడియోస్ కూడా ప్రమోట్ మేము చేస్తాం. మీతో ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం. మీ మ్యూజిక్, మీ యొక్క టాలెంట్, మాట్లాడే విధానం, మరి మీరు ఎంత జెన్యూన్గా ఉన్నారు, మరి మీరు ఎవరైనా సాంగ్స్ నేను చేయించుకోవాలనుకున్నాను అని అనుకుంటే మీరు ఏ రేంజ్ నుంచి సాంగ్స్ మూవీ పర్పస్ చేసి ఇస్తారు అనేది ఏ రేంజ్లో అంటే ఎంత బడ్జెట్లో మీరు సాంగ్స్ రెడీ చేసి ఇస్తారు. స్టూడియోలో పాడిన తర్వాత టేకింగ్, మేకింగ్ అండ్ సింగింగ్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చేసి ఇవ్వడానికి ఎంత బడ్జెట్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి
ఆ ఒక వారు సింగర్ అవ్వాలనుకున్న వారికి తర్వాత అతన్ని సింగర్గా ప్రమోట్ చేయడం, అలాగే మళ్ళీ ఆ సాంగ్ని రీషూట్ చేసి హీరోయిన్ పెట్టి అద్భుతంగా చిత్రీకరణం షూట్ చేయడం, దాని తర్వాత ఆ సాంగ్ని ఆడియన్స్లో చాలా సూపర్ హిట్గా ట్రెండ్ అయిందంటే ఎంత బాగుంటుంది. ఒక సింగర్ ఇక్కడ ఇతను హైలైట్ అవుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్ అవుతాడు, కెమెరామెన్ హైలైట్ అవుతారు, ప్రొడక్షన్ హౌస్ హైలైట్ అవుతుంది. అలాగే ఇవన్నీ కూడా చేయాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. మీరు కూడా ఈ ప్లాట్ఫామ్ని సరిగ్గా యూజ్ చేసుకొని మీరు చేయండి. అలాగే హీరో అవ్వాలనుకున్న మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఫుల్ సపోర్టెడ్గా మనం కూడా పనిచేస్తాం. మనము వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్ సాంగ్స్ అని చెప్పాను కదా. వెబ్ సిరీస్, మూవీస్, ఆల్బమ్ సాంగ్స్ అని నేను ఏదైతే చెప్పానో అక్కడ మీరు మీ యొక్క ఏజ్, మీ యొక్క బ్యూటీ, మీ యొక్క యాక్టింగ్ స్కిల్స్ అండ్ సింగింగ్, ఇవన్నీ డ్యాన్స్ స్కిల్స్ అంతా వచ్చి ఉంటే కనుక మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో బెస్ట్ ఓకే, లేదా నాలో ఏదైనా తక్కువ ఉందంటే మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోండి. సింగర్ అవ్వాలనుకున్నా కూడా ప్రొఫెషనల్ సింగర్గా మీరు నీట్గా సంగీతం ప్రాక్టీస్ చేసి, అలాగే స్వరాల గురించి తెలుసుకొని నీట్గా కొద్దిగా వస్తే మీరు రాబోయే రోజుల్లో కొద్దిగా రాణించగలరు. ఏం తెలీదు నేను పాట పాడతాను అంటే ఎలా ఉంటుందంటే చాలా అంటే చిన్నపిల్లలు ఏం తెలియని వాళ్ళు చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరు మంచి ఫీల్డ్లో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ చాలా ఈ యొక్క వీడియోని వాచ్ చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.